ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ కేంద్ర మంత్రులతో వరుస భేటీలు కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ప్రతిపాదిత ప్రాజెక్టుల విషయంపై చర్చించనున్నారు. కాసేపటి క్రితం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సహకారంపై చర్చిస్తున్నారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలుస్తారు. వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ కార్యక్రమాలపై చర్చిస్తారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీలో పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రంలో నీటి మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల ప్రతిపాదనలపై మాట్లాడతారు. పరిశోధన, ఆవిష్కరణ, పారిశ్రామిక విజ్ఞాన సహకారాలపై సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తో చర్చిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ చంద్రబాబు సమావేశమవుతారు. ఏపీ ఆర్థిక రోడ్ మ్యాప్ కోసం మెరుగైన ఆర్థిక కేటాయింపులు, మద్దతు కోరనున్నారు. సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన రాష్ట్రాల్లో కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై జరిగే కీలక సమీక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. రాత్రికి రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అవుతారు. రేపు నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సీఎం హాజరవుతారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ కేంద్ర మంత్రులతో వరుస భేటీలు కానున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ప్రతిపాదిత ప్రాజెక్టుల విషయంపై చర్చించనున్నారు. కాసేపటి క్రితం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సహకారంపై చర్చిస్తున్నారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలుస్తారు. వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ కార్యక్రమాలపై చర్చిస్తారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీలో పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రంలో నీటి మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల ప్రతిపాదనలపై మాట్లాడతారు. పరిశోధన, ఆవిష్కరణ, పారిశ్రామిక విజ్ఞాన సహకారాలపై సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తో చర్చిస్తారు. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాయుడు తెలుసుకుందాం. కృష్ణ, ఈ రోజు రేపు కూడా చంద్రబాబు నాయుడు బిజీగా గడపనున్నారు. ఢిల్లీలో చాలా మంది కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమావేశం కానున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న కూడా కొంతమంది ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి అధినేతలతో ఆయన మాట్లాడారు. అయితే ఈరోజు కేంద్ర మంత్రులు 7 కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కాబోతున్నారు. మొదటిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో ఆయన భేటీ అయ్యారు. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఏపీని గ్రీన్ హబ్గా మార్చాలనుకుంటున్నారు. గ్రీన్ హైడ్రోజన్, అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా ఏపీని మార్చాలనుకుంటున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు కూడా ఏపీలో లాంచ్ చేశారు. వాటికి సంబంధించి అనుమతులకు సంబంధించినటువంటి వివరాలన్నిటిపైన ఆయనతో మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత ఇప్పుడు 11 గంటలకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అవుతున్నారు.
ఏరోస్పేస్కి సంబంధించి అదేవిధంగా మిగతా రక్షణ శాఖకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటి గురించి ఏపీలో నిర్మించేందుకు ఏరో కాంప్లెక్స్ అదేవిధంగా మిగతా ప్రాజెక్టులు ఇటీవల చేపట్టినటువంటి ప్రాజెక్టులు అదేవిధంగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ఆయనతో మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అన్ని సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. సో దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఆయనతో ప్రస్తావిస్తారు. తర్వాత సిఆర్ పాటిల్తో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో 12 గంటలకు భేటీ అవుతారు. ఆ భేటీలో ముఖ్యంగా పోలవరంకు సంబంధించినటువంటి అంశంతో పాటు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా కేంద్ర ప్రభుత్వం మెనమేషాలకు పెడుతుంది. దానికి సంబంధించినటువంటి సిడబ్ల్యూసి ఈ యొక్క మిగులు జలాలు లేకుండా ఈ ప్రాజెక్టును చేపట్టడం అవసరమా అంటూ కూడా ప్రశ్నలు లేవనెత్తింది. దానికి సంబంధించినటువంటి అంశాలపైన కొంత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. పోలవరంతో పాటు మిగతా అంశాలు ఏవైతున్నాయో రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క జల శక్తికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయనతో ప్రస్తావించబోతున్నారు. ఆ తర్వాత కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వస్తున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి ఆయనతో కూడా మాట్లాడబోతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత నార్త్ బ్లాక్లో ముందుగా 3 గంటలకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. రాష్ట్రానికి ఇప్పటికే ఏదైతే ఏపీకి సంబంధించి 15,000 కోట్లు వరల్డ్ బ్యాంకు సంబంధించిన నిధులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. తర్వాత హడ్కో నిధులు కూడా రావాల్సి ఉన్నాయి. సో అవన్నీ కూడా పైప్ లైన్ ఉన్నాయి. కాకపోతే అవి కొంచెం ముందుకి త్వరగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రధాని మోదీ వచ్చి ఈ యొక్క పునఃప్రారంభం చేశారు అమరావతి పనులను. దానికి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి మిగులు నిధులు, తర్వాత ఈ పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విభజన చట్టానికి సంబంధించి ఇంకా కొన్ని వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు కూడా ఇంకా రావాల్సి ఉంది. వాటితో పాటు అనేక అంశాలను నిర్మలా సీతారామన్తో ప్రస్తావించబోతున్నారు. తర్వాత 4 గంటలకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఆ భేటీ ప్రధానంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతున్నాయో బిఎన్ఎస్ చట్టాలు, వాటి అమలు ఏ విధంగా చేయాలి రాష్ట్రాల్లో, ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్న చట్టాలు ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాలకి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి పవర్స్ ఏంటి, వాటన్నిటిపైన ఈ సమావేశంలో ప్రస్తావించబోతున్నారు. ఇక తర్వాత రాత్రికి 9 గంటలకి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అవుతారు. 9 గంటలకి ఆయన కూడా సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చి ఆయనతో భేటీ అవుతున్నారు రాత్రి 9 గంటలకి. సో మొత్తంగా 7 కేంద్ర మంత్రులతో ఈరోజు భేటీ అవుతున్నారు. తర్వాత రేపు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటున్నారు. నీతి ఆయోగ్ ప్రతి సంవత్సరం కూడా ఈ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. అందులో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు రాత్రికే ఢిల్లీకి చేరుకోబోతున్నారు. రేపు 4:30 గంటల వరకు కూడా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న తర్వాత 5 గంటలకి ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.